హాయ్ ఫ్రెండ్స్. ఇక మా చెట్టు బీరకాయ, నేతి బీరకాయలు. అక్కడ మా ఇంటికాడ పడుడు చెట్టు పడ్డది, ఈ కంపకల్లా అల్లుకున్నది అన్నమాట. అప్పుడు ఒక 50-60 కాయలు కాసింది. అప్పుడు మేము వీడియో తీయలేదు కాబట్టి చూపించలేకపోయినాం మీకు. ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాం కాబట్టి మీకు ఇదిగో మా చెట్టు బీరకాయ మీకు కోసి, నేతి బీరకాయ మందు మాకు లేకుండా మా ఇంటి దగ్గర పడుడు చెట్టు పడ్డది కాబట్టి మీకు చూపించుతుండా. ఇది పచ్చడైనా చేసుకోవచ్చు, కూర అయినా చేసుకోవచ్చు. కూరలో చూపించుతా, పచ్చడి చేసిన ఈడేలో చూపించుతా. ఇక్కడ ఒక కాయ ఉన్నది ముదిరిపోయింది, అక్కడ కాయ ఉన్నది ముదిరిపోయింది. ఇక ఈడొక కాయ ఉంది, ఈడొక కాయ ఉంది, ఆడొక కాయ ఉంది, ఇంకొక బీరకాయ కూడా ఉంది కోస్తుండా. బీరకాయలు ఇంకా పిందెలుండయి, మళ్ళా కోసినప్పుడు వీడియోలో చూపించుతా. హాయ్ అందరికి. ఉదయం బీరకాయలు కోసాను కదా మా చెట్లో, నేతి బీరకాయలు. ఇప్పుడు చపాతీలోకి దీన్ని కూర చేద్దాం. దీనికి ఏమేమి కావాలంటే ఈ 2 బీరకాయలు కోద్దాం, ఇక 2 ఉల్లిపాయలు కోద్దాం, 4 టమాటాలు కోద్దాం, ఇక 2 పచ్చిమిర్చి, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు ఎన్ని కడిగి కోద్దాం శుభ్రంగా నీట్గా. పొట్టు తీయరు, నేతి బీరకాయ కాబట్టి ఇది పొట్టు తీయరు అన్నమాట, ఇట్లా వేసుకుంటారు. అన్నీ ఇలా కడుక్కుందాం. కొత్తిమీర ఇలా కడుగుదాము. మన ఇంటి దగ్గర మందు మాకు లేకుండా వేసుకుంటాం కదా, చెట్లు బాగుంటాయి అన్నమాట, రుచిగా ఉంటాయి. చాలా కాయలు కాసింది కానీ మేము అప్పుడు ఈడేది లేదు కాబట్టి చూపించలేకపోయినాం. ఇప్పుడు మేము ఈ నేతి బీరకాయను ఏ విధంగా కూర చేస్తామో మీకు చూపించాం అంతా కదా. మాకు పూర్వం నుంచి పప్పు పచ్చడి ఎక్కువ ఇష్టం. ఇన్ని కూరలు అప్పుడు చేసుకునే వాళ్ళు కాదు. అప్పుడు తిరగబాతకు నూనె లేక ఎన్న పూస ఆముదం వేసుకొని తాలింపు వేసుకుంటున్నారు. ఇప్పుడు కదా నూనెలు ఇవన్నీ వచ్చింది, అప్పుడు లేవు. ఆముదం వేసుకొని ఎన్న పూస వేసుకొని తాలింపు వేసుకుంటున్నారు. పప్పు కానీ పచ్చడి కానీ. ఈ మిరపకాయలు మగ్గ పెట్టుకోవాలంటే ఆముదం వేసి మగ్గ పెట్టుకుంటున్నారు, ఆముదం కొద్దిగేసి నీళ్లు కొద్దిగేసి. అప్పుడు మేము చిన్నతనంలో అట్టున్నది. ఇప్పుడు ఆముదం తలకే పెట్టుకోవటంలో ఆముదం కూరలు వేసుకుంటారా. ఆముదం మంచిది ఒంటికి, కానీ అప్పుడు ఆముదము మిషన్ కాదు, వండుతున్నారు ఆముదాలు. పెద్ద పెద్ద అండాలు పెట్టి అండాలలో బాగా ఆముదాలు వేయించి బాగా అప్పుడు ఇది ఉంటున్నది అన్నమాట, రోళ్ళు ఉంటున్నాయి, రోళ్ళతో రుబ్బుకొని పెట్టి ఆముదం కాంచుతున్నారు. అప్పుడు ఆముదాలు వేయించి రుబ్బి ఎసట్లు వేసి ఆముదం వచ్చేదాకా బాగా తీస్తారు. ఎట్టు వాసన వచ్చేది గమ్మగ్గ. ఇప్పుడే ఆడుండయి. ఇప్పుడు తలలకు పెట్టుకోవటం లేదు, చిన్న పిల్లలకు కూడా పెట్టడం ఆముదం. పూర్వకాలం వంట, ఇప్పుడు వంటలు వేరే, అప్పుడు వంటలు వేరే. అప్పుడు చింతకాయ తొక్కు పచ్చడి, కొర్ర బువ్వ, ఆరిక బువ్వ ఇవన్నీ ఉంటున్నాయి ఒంటికి. అప్పుడు అయ్యే రుచిగుంటున్నాయి. ఇప్పుడు ఆడుండయి. ఇప్పుడు ఆరుగలు తెలియటంలే కొంతమంది పిల్లలకు, కొర్రలు తెలియటంలే, సామలు తెలియటం లేదు, జొన్నలు తెలియవు, కొంతమంది సొద్దలు తెలియవు. వాటి రుచి వచ్చేదే. అప్పుడు వాళ్ళకైతే అర్థమవుతుంటాయి. ఇప్పుడు మేము చెప్పేవన్నీ 60-70 సంవత్సరాల వాళ్ళకైతే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు పిల్లలకి ఏం అర్థం కావన్నమాట. మేము అప్పుడు ఆ సంగతి కూడా మాకు కడుపు నిండా లేదు అప్పట్లో. తగ్గాసినాయి బీరకాయలు. ఇది చపాతీలేకైనా బాగుంటుంది, జొన్న రొట్టె సొద్ద రొట్టెలేకైనా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. అన్నీ ఎక్కువ పోసుకుంటే మమ్మల్ని బతకనీయటం లేదు. మా ఇన్నమ్మ చూడు పని చేసుకునేయటం లేదు. మా ఇన్ని తల్లి మా ఇల్లేకి ఈ జొన్న రొట్టె లేకందు బాగా అన్నం లేక కొద్దిగా సప్పగా ఉంటుంది. సప్పగా ఉన్నా కూడా అన్నం లేకైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం అంతా బాగా సమానంగా వేసి చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ వంట రోజు కంటిన్యూగా వంట చేసే వాళ్ళకి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి అని తెలిసి ఉంటుంది. వాళ్ళు బాగా వేస్తారు అన్నమాట. వేసి బాగా గుర్తుగా చేస్తారు. ఎంత వేయాలనేది వాళ్ళకి అంతా తెలిసిపోద్ది. ఈ కూరకి ఇంత వేయాలి ఉప్పు కారము అని. ఉల్లిపాయలు అన్నీ సమానంగా
టమాటాలన్నీ బాగా వేసుకొని ఉప్పు కారం సరిగా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మేము బాగా ఈడే తీసేవాళ్ళమే. మా ఇంట్లో కుక్క ఉంది. దానికి 15 రోజులు అయింది పాపం, ఆరోగ్యం బాగలేదు. దాన్ని రోజు హాస్పిటల్ తీసుకుపోయి దానికి అంత గుల్లలు వేసినాయి చెవులో. డ్రెస్సింగ్ చేసుకొని వచ్చి దాన్ని ఈసారి వేసుకుంటే వాళ్ళకి టైం చాలటంలే. లేకపోతే ఈడియా రోజు తీసి ఈడియా పెడతాం తప్పకుండా. మా వీడియో ఫుల్ వీడియో చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు అందరికీ మేము ముందుకొచ్చి చూపెడతాం. గ్యాస్ ముట్టించి పెడదాం. తగినంత నూనె వేసుకుందాం, సరిపోతుంది ఆ నూనె. మేము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తుండ్రు. అప్పుడు మేము తాలింపులలో ఒట్టి మిరపకాయలు వేసుకునేది. ఒట్టి మిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకుంటాం అన్నమాట. అప్పుడు నూనె వేడైంది, అన్నీ కలిపినాం. తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం. మేము వేసుకునే వాళ్ళం అలవాటు అన్నమాట. అది ఇప్పుడు తెల్లబడ్డలు వేసుకున్నాం. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. ఉల్లిపాయలు కోసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం. కొద్దిగా మగ్గిన తర్వాత ఎర్రగా బాగా దూరగా వేగిన తర్వాత వేసుకున్నాం. బాగా వేగితేనే కూర బాగా రుచి ఉండదు, ఇలాంటి పచ్చి పచ్చి వాసన ఉంటుంది అన్నమాట. దూరగా వేయించుకోవాలి, బాగుంటుంది. పసుపు వేసుకున్నాం. అంటే తాలింపులు వేగితే పసుపు బాగుంటుంది అన్నమాట, పచ్చి వాసన రాకుండా. ఇప్పుడు ఈ టమాటాలు వేసేసుకున్నాం. విన్నమ్మా విన్నమ్మా విన్నమ్మా, ఎన్ని పడేస్తావు విన్నమ్మా? మా ఇన్నమ్మ కాదు, పో అటు పని చేసుకునేది అన్ని పడేస్తుంది. విన్ని తల్లి, వేసుకున్నాం. ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది, ఉడుకుతుంది. అప్పుడు వేస్తే నూనెలో మాడిపోతుంది, బాగుండదు. ఇప్పుడు వేస్తే ఇది తోటి ఉడుకుతుంది, బాగా కమ్మగా వాసన ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు బీరకాయ వేసుకున్నాం. ఇప్పుడు బీరకాయ కలుపుకున్నాం బాగా. ఇట్లా అవి కింది పైకి కలుపు. దీంట్లో ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఇదే నీళ్ళు ఊరిపోతుంది అన్నమాట. ఒకరు సాల్ట్ వేసేసినామనుకో 2 స్పూన్లు ఉడికిపోతుంది. ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. చిన్నది లేదు స్పూను, 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్ములో మగ్గబెడదాం, మూత. ఇప్పుడు స్టవ్ తగ్గించి పెట్టింది. 10 నిమిషాలు మగ్గింది కదా, ఇక బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడ్డది అన్నమాట. ఇప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది, నేతి బీరకాయ తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇక 2 స్పూన్లు వేసుకున్నాం కారము, సరిపోతుంది. కలుపుకొని
ధనియాలు అన్నీ వేయించుకొని రోట్లు వేసి దంచి పెట్టుకుంటాం. 2 రోజులు 3 రోజులకు ఒకసారి వచ్చేది దంచుకుంటాం అన్నమాట, మిక్సీలో వేసుకోము. అందుకని ఇది అన్ని కలిపి దంచిన మసాలా దీంట్లో వేసుకున్నాం. సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర పెట్టిందా, కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసి కలిపేసుకొని ధనియాల పొడి కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. సరిపోతుంది, ఉడకాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది. చపాతీ చేసుకుందాం. చపాతీ రుద్దుకుందాం, చపాతీ కాల్చుకుందాం. మా ఇన్నమ్మ ఏడుచుంటే చపాతీ రుద్దేటప్పుడు ఈడెత్తేలే. ఇన్నమ్మ ఏడుచుంటే ఇప్పుడు నూనె వేసుకుంటే సరిపోతుంది. చపాతీ ఇట్లా పులకాలు చేసుకున్నా బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా పళ్ళు లేదు కదా, పేషెంట్ ఉండడు, అందుకని నూనె వేసి మెత్తగా కాలుచున్నాం అంతే. అట్లా ఇట్లా తిప్పుకుంటే కాలుచి చుట్టూ ఇలా లాస్ట్ అంతా కాలుతుంది అనమాట శుభ్రంగా. ఇంకా చపాతీ, ఈ బీరకాయ కూర రొట్టె లేకైనా, జొన్న రొట్టె లేకైనా, చపాతీ లేకైనా, దేంట్లేకైనా సూపర్గా ఉంటుంది. మా ఈ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి.